సో అందరికీ నమస్తే। ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలను జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। వాటికి సంబంధించి ఈరోజు చర్చలు కూడా జరపడం జరిగింది। ముఖ్యంగా 10 ఇంపార్టెంట్ పాయింట్స్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। ముఖ్యంగా ఇది హైడ్రాకి సంబంధించి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి వర్షాకాలంలో మరి ఏదైతే డిజాస్టర్స్ జరుగుతాయో జనరల్ గా అంటే వర్షాలు పడటము, కార్ల మీద వర్షాలు పడి ప్రమాదానికి గురి కావడము, లేకపోతే నాలాలో జనాలు పడిపోవడము, వర్షం సడన్గా పడ్డప్పుడు ఇళ్లలోకి నీళ్లు పొంగిపోయి రావడము, ఇటువంటి అనేక సంఘటనలకు సంబంధించి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, హైడ్రా రోల్ ఏముంటుంది, జిహెచ్ఎంసీ రోల్ ఏముంటుంది గతంలో మరి కమిషనర్ గారికి ఇస్తే మరి కమిషనర్ గారు జోనల్ లెవెల్ మీటింగ్ ఆఫీసర్లకు పెట్టడం జరిగింది। మరి ఈరోజు మేము కార్పొరేటర్లను కూడా ఇంక్లూడ్ చేసి ఈ మీటింగ్ పెట్టాలని చెప్పగా మరి 3-4 రోజుల్లోనే అన్ని సర్కిళ్ల వారిగా 30 సర్కిల్ జిహెచ్ఎంసీలో సర్కిళ్ల వారిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా మరి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కి సంబంధించి మరి ఎంతమంది రోహింగాస్ ఇది మన భాగ్యనగరంలో తిరుగుతా ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ ఐడీలు వస్తున్నాయి, ఏ విధంగా పాస్పోర్ట్లు వస్తున్నాయి, దీనిపైన గత 10 ఏళ్లలో ఎవరెవరికి బర్త్ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారో, ఓటర్ ఐడీలు ఇష్యూ చేశారో, దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని అయితే కిషన్ రెడ్డి గారు మాకు సూచించారో వారి సూచన మేరకు కమిషనర్ గారిని కలిసి ఖచ్చితంగా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయాలని కోరాం। మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే వీరికి ఆదేశాలు వస్తాయి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, ఈ రిపోర్ట్ వీరు ప్రిపేర్ చేసి మరి దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరిపి చర్యలు తీసుకుంటే తప్ప నగరంలో ఉన్నటువంటి భద్రతా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నివారించడానికి సాధ్యం కాదని మేము తేల్చి చెప్పడం జరిగింది। అంతేకాకుండా హెచ్ఎండిఎస్ కి సంబంధించి మరి మేము 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము। ఎందుకంటే పైప్ లైన్లు ఇవ్వడానికి ఎప్పుడు అశోక్ రెడ్డి గారిని వాటర్ వర్క్స్ ఎండి గారిని కలిసినప్పుడల్లా జిహెచ్ఎంసీ నుంచి రావాల్సిన డబ్బులు నాకు రావట్లే అన్నారు। కమిషనర్ గారు చెప్పారు 100 కోట్ల రూపాయలు మరి మొన్న మేము ఇచ్చాము, ఇంకా మిగతా కూడా క్లియర్ చేస్తాము, లేదా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాం। హెచ్ఎండిఏకి సంబంధించి నలుగురు నగరంలో ఉన్నటువంటి కొన్ని చెరువులు జిహెచ్ఎంసీలో ఉన్నాయి, కొన్ని హెచ్ఎండిఏలు ఉన్నాయి। ఈ విధంగా రెండు ఎందుకుంటున్నాయి, దీనిపైన పూర్తిగా హెచ్ఎండిఏ అనేటోళ్ళు కేవలము రెవెన్యూ సంపాదించుకోవడానికి పార్కులను వాడుతున్నారు తప్ప దాన్ని ఏ విధంగా బాగు చేయట్లేదు నగరంలో। ఉదాహరణకి సఫిల్ కూడా కానీ, సరూర్ నగర్ లో కానీ ఒకటి జిహెచ్ఎంసీలు ఉన్నాయి, ఒకటేమో హైడ్రాలు ఉంది, ఒకటేమో హెచ్ఎండిఏలు ఉన్నాయి। ఈ కోఆర్డినేషన్ జరగట్లేదు, వాళ్ళ మనీ స్పెండింగ్ కూడా ఇక్కడ ప్రాపర్ గా జరగట్లేదు। దానిపైన జిహెచ్ఎంసీఏ ఒక ఇనిషియేటివ్ తీసుకొని కోఆర్డినేట్ చేయాలని కోరగా మరి హెచ్ఎండిఏ కమిషనర్ గారితో కూడా మాట్లాడతామని చెప్పారు। అలాగే అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఎక్కడెక్కడ యాక్టివిటీ టేకప్ చేయాలని చెప్పి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ని విస్తృతంగా నగరంలో కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది। అదేవిధంగా ఇతర అనేక వివరాలు కూడా అంటే హార్టికల్చర్ కి సంబంధించి, శానిటేషన్ కి సంబంధించి ఈ అనేక విషయాలు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది। కమిషనర్ గారు వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మేము కిందకి రావడం జరిగింది। భారత్ మాతా కీ జై।